మన తమిళనాడులో ఫాక్స్‌కాన్ కంపెనీ, యాపిల్ అసెంబ్లీస్ కంపెనీ అనమాట. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తక్కువ వేజెస్‌తో ఎక్కువ వాళ్ళకి ఔట్‌కమ్ వస్తుందంట. దాంతో ఫాక్స్‌కాన్ కంపెనీ రీసెంట్‌గా కొత్త ప్లాంట్ కోసం తమిళనాడులో $1.5 బిలియన్ కూడా ఇన్వెస్ట్ చేస్తుందంట. అంటే లోకల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కూడా బాగా పెంచుతుందంట. సో, ఒక పెద్ద టెక్ జెయింట్ దాంతో పాటు $3 ట్రిలియన్ వాల్యూ ఉన్న కంపెనీ. ఆ కంపెనీ సీఈఓ మేము అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టము. ఇండియా నుంచే సప్లై చేస్తాం. ఇండియా నుంచి అమెరికాకి ఐఫోన్‌లు ఎళ్తాయని చెప్తున్నారంటే, ఇండియన్ పొజిషన్ ఏంటో, ఇండియన్ ఎకానమీ కండిషన్ ఏంటో మనకు అర్థమవుతది. అదే విధంగా అమెరికన్ ఎకానమీ పొజిషన్ ఏంటో అర్థమవుతది. అమెరికాలో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అక్కడ పెట్టరు. ఇక్కడ ఇండియా, చైనా లాంటి దేశాల్లో పెట్టి ఇక్కడి నుంచి సప్లై చేస్తారు అక్కడికి. అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఊహించుకున్నట్లు అమెరికా చాలా పెద్ద బిజినెస్ అమెరికాలో డెవలప్ చేయాలి. ఇక్కడే ఉద్యోగాలివ్వాలి. అవన్నీ సాధ్యం కావు. ఇన్‌ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఒక లీడర్ లాగా ఆలోచించట్లేదు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్‌లా ఆలోచిస్తున్నారు. ఆయనదంతా కూడా ట్రాన్సాక్షనల్ ఫారెన్ పాలిసీ. మా ఇంటికొస్తే ఏం తెస్తావు? మేమొస్తే మాకేమిస్తావు అన్నట్టుందనమాట. అంటే మాకేమొస్తాయి? మాకేంటి? అని తప్ప ఆయన లీడర్‌షిప్ విజనరీ ఆలోచించట్లేదు. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఎంతకాలం ఉండబోతున్నారు? 3 సంవత్సరాలు అమెరికాలో అధ్యక్షుడిగా ఉండబోతున్నారు. ఆ తర్వాత అవ్వాలనుకున్న ఆయన ప్రెసిడెంట్ అవ్వలేరు. అమెరికాలో ప్రెసిడెంట్‌గా 2 టర్మ్సే చేయొచ్చనమాట. దాంతో ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇప్పుడు ఎస్టాబ్లిష్‌మెంట్ స్టార్ట్ చేసినా అది ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేసరికి 2, 3 ఏళ్ళు టైం పట్టుద్ది. కాబట్టి అన్నీ కూడా ఇప్పుడు కూల్‌గా వేరే చోట్ల సెటిల్ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తే అమెరికా గురించి.